అభివృద్ధి జరగాల కానీ పేదలను ఇబ్బంది పెట్టుకుంటా అభివృద్ధి అని అంటే ఎట్లా ఎప్పుర్రి అయినా ఎప్పుడు ఏది కట్టాలన్నా పేదోళ్ళ భూములే కనబడతాయా అంటే పేదోళ్ళు ఏం చేయలేరనా ఉన్న పాలంగా వాళ్ళ ఖాళీ చేయమని అంటే ఏడివ్వాలి ఎప్పుర్రి అని ఒక తీరు బాధపడతలేరులా గిడ పురాగా అరుచుకుందాం పాండ్రి ఏందో అని అగో అక్కలు రోడ్ ఎక్కిరు కదా మంత్రి ఉత్తమ్ కుమార్ సార్ బొమ్మ ఉన్నది జన్మదిన శుభాకాంక్షలను బ్యానర్ వేసుకొని నడి రోడ్లో నిలబడ్డారు. మాకు ఇల్లు కావాలి, మా ఇల్లులు తీసుకుపోయి కోర్టుకు అప్పచెప్తామంటారు, కోర్టు కడతామంటున్నారు. మరి ఈడ కోర్టు కడితే మేమేడ బతకాలి? ఇల్లు కట్టేటప్పుడు తెలియదా మీకు? ఇప్పుడు గిన్నేళ్ళు అయినాక గిడ కోర్టు కడతా అంటున్నారు. వెంటనే మంత్రి గారు ఇడికి రావాలి, మాకు సమాధానం చెప్పాలని చెప్పేసి రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు అక్కలు. ఎంఆర్ఓ దగ్గరికి పోదామంటే అస్సలు కలతలేడట, ఆర్డీఓ హామీ ఇస్తుండట కానీ అమలు చేస్తలేడట. ఇక మేము సూసైడ్ చేసుకొని అన్న చచ్చిపోతాం కానీ మా ఇల్లులు మాకు కావాలి, ఇల్లులు కట్టేటప్పుడు తెలియదా మంత్రి సారు అని చెప్పేసి గుస్స అవుతున్నారు సారు మీద. మమ్మల్ని బాధ పెట్టేస్తుండు, ఉన్న వస్తువులు తీసుకోండి, మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టబాకని వాళ్ళు వచ్చి ఇప్పుడు 5గురు వచ్చి చెప్పిపోయారు. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి అమ్మారాసు ఉంటే మీకు హామీ ఇస్తా అంటుండే, హామీ లేదేం లేదు, ఇలా పోదామంటే అలాగే వెళ్ళిపోయారు. ఆర్డీఓ సార్ కూడా వచ్చి మీకు హామీ ఇచ్చిందని చెప్పిండు, హామీ కూడా ఏం లేదు, సార్ కూడా వెళ్ళిపోయిండు. మొత్తం 3.5 ఎకరాలు దాకుంటదట. ఆడ ఈ పేదలు ఇల్లు కట్టుకొని ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని వీళ్ళని కాల్ చేయించి కోర్టు కడదామని చూస్తుందట సర్కారు. ఇంతకీ ముచ్చట ఏడైతుందో చెప్పలే కాదు, సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లా రామస్వామి గుట్ట కాడ అవుతుంది. మంత్రి సార్ రావాలంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. మంత్రి సార్ వచ్చి మాకు సమాధానం చెప్పేదాకా మా ఇల్లు మాకు ఇస్తామనేదాకా మేమైతే లేవమో అంటున్నారు. కోర్టు కట్టాలే గాని ఈ పేదల భూమి దొరికిన అది సర్కారు భూమి లేదా? ఒక్కొక్కరు కుంటనక జాగనక ఇల్లనక వాగనక వంకనక ఏడ ఖాళీ జాగా దొక్కితే ఆ జాగాను కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టవట్టే. అగో గాళ్ళని ఏమన్నది మన సర్కారు. కానీ పేదోళ్ళు ఉండడానికి గింతంత గూడు లేకాడ గుడిసేసుకొని బతుకుతుంటే అగో గాళ్ళ కేసరు పెట్టి ఇప్పుడు ఈడ కోర్టు కడతామంటున్నారు. ఒకవేళ కోర్టు ఈయనే కడితే ఈ పేదోళ్ళకి ఇంత జాగా చూపించాలని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్లలో తెలియజేస్తున్నారు. ఇక చూడాలే మరి మంత్రి ఉత్తమ్ కుమార్ సార్కి పేదోళ్ళకి ఏం న్యాయం చేస్తాడో.